మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ చాలామందికి చూసినట్లయితే జాతచక్ర రీత్యా వాళ్ళకి ఉద్యోగ సమస్య ఉన్నా, లేదా ధన సమస్య ఉన్నా, లేదంటే సంతానం కావచ్చు, వివాహం కావచ్చు, ఇలా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఆలయాలకు వెళ్ళడం కానీ, ఇంట్లో ఏదైనా పూజ చేయించుకోవడం కానీ, నిత్య దేవతారాధన ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అందులో 90% వాళ్ళకి పనులు జరుగుతాయి. ఒక 5 to 10% వాళ్ళకి ఎందుకో చేసిన ఫలితం రాదు. మరి ఎందుకు రావట్లేదు అనేటువంటిది అర్థం కాదు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి వాళ్ళ యొక్క జాతక చక్రంలో ఏదైతే మీ యొక్క హెల్త్ ఇష్యూస్ని కావచ్చు, మీ వివాహంకి సంబంధించిన ఏదైనా సంకల్పం నెరవేరేటువంటిది యాక్టివేషన్ అవ్వదు. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఒక 10 స్విచ్లు ఉన్నాయి. అందులో ఒక స్విచ్ మాత్రం వేస్తేనే లైట్ వెలుగుతుంది. మనం ఏం చేస్తాం, ఒక 5-6 స్విచ్లు ట్రై చేసి వెలగట్లేదని వదిలేస్తాం. అన్ని స్విచ్లు వేయం. ఒక్కోసారి అన్ని స్విచ్లు వేయగా ఒక స్విచ్ దగ్గర మాత్రం లైట్ వెలుగుతుంది. ఏంటి అంటే ఆ లైట్ ఈ స్విచ్తో కనెక్టివిటీ ఉంది. అలాగే మీకు లగ్నరీత్యా అంటే మేషలగ్నం అయితే మేషలగ్నం, మేష రాశి అయితే మేష రాశి అనుకుందాం. మేషం కావచ్చు, వృషభం కావచ్చు, మిథునం కావచ్చు. ఈ రకంగా మీ లగ్నరీత్యా లేదా రాశిరీత్యా అసలు ఏం చేసుకోవాలి ఒకటి. రెండవది, మీరు ఇప్పుడున్న గ్రహస్థితి రాహు మీన రాశిలో సంచరించేటప్పుడు ప్రధానంగా పితృదేవత సంబంధంగా ఏం చేసుకోవాలి అనేటువంటిది, మరియు మీ యొక్క దినచర్యల్లో ఎటువంటి మార్పులు చేసుకుంటే మీకు తొందరగా ఆ యొక్క దేవతా అనుగ్రహం కలుగుతుంది, మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి రీత్యా, ఒక్కొక్క లగ్న రీత్యా. తులాలగ్నము, తులారాశి. ముఖ్యంగా మనం లగ్నాల నుంచి ధనయోగ సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. సర్వసాధారణంగా తులావారికి ఏమిటంటే బ్యాలెన్సింగ్. తుల అంటే ఏంటంటే మనకు త్రాసులా ఉంటుంది కదా, కాబట్టి బ్యాలెన్స్ చేయడం అనేటువంటి చాలా బాగా తెలుసు వాళ్ళకి. అంటే ఎటువంటి సిచ్యువేషన్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలనేటువంటిది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటిది ధన సంబంధించినటువంటి విషయాలు కాబట్టి, ఫైనాన్షియల్ మ్యాటర్కి సంబంధించిన అంశాలు కాబట్టి తులవారికి ప్రత్యేకంగా ధనాన్ని ఇచ్చే కారకుడు కుజుడవుతాడు. అయితే ధనయోగాల్లో చాలా విషయాలు చెప్పబడింది. 2వ స్థానం అని, 5వ స్థానం అని, భాగ్యస్థానం అని, లాభం అని, 6వ స్థానాన్ని కూడా. ఎందుకంటే డైలీ లైఫ్ నువ్వు చేసే నిత్య జీవితమే నీ ధనయోగాన్ని క్రియేట్ చేస్తుంది. అయితే ప్రధానంగా ధనాధిపతి అని చెప్పి 2వ స్థానాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 2వ స్థానాధిపతి కనుక మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పాము. 2వ స్థానాధిపతి లగ్నంలో ఉన్న, సప్తమంలో ఉన్న మీరు ఉన్న ప్రదేశంలో ధన ప్రయత్నం చేయకండి, వేరే ఇతర ప్రదేశాలకే వెళ్ళండి అని చెప్తూ ప్రత్యేకంగా తులాలగ్నానికి 2వ స్థానాధిపతి. తుల అంటే వాణిజ్య వ్యాపారాలు కూడా చెప్తూ ఉంటారు. రాశిలో కనుక్కున్నట్లయితే మీకు బుధరాశులు బాగున్నాయి, బుధుడు ఎక్కడా చెడిపోలేదండి, మీరు జాబ్ చేయడం కంటే బిజినెస్ చేయడమే ఉత్తమం, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా బిజినెస్ చేసేటప్పుడు కూడా మీ బిజినెస్ పేరేమిటి, మీ సంస్థ పేరేమిటి, మీ పేరేమిటి, ఈ మ్యాచ్ ఖచ్చితంగా అవ్వాలి. ఈ మ్యాచింగ్ కనుక అవ్వకపోతే దెబ్బపడుతుంది. అలాగే ఇదే ధనాధిపతి ఒక్కోసారి ధనస్థానంలోనే ఉంటాడు. అలాంటప్పుడు మాత్రం మీకు ప్రభుత్వ సంబంధించిన, అందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు అని. ఇప్పుడు ఒక్కోసారి కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఏమండి నేను గవర్నమెంట్ రిలేటెడ్ దాంట్లో కాకుండా, అంటే నేను పోలీసు, ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లాంటివి నేను ట్రైనప్ అవ్వలేదు, మరి నాకు ఎట్లా ఉంటుంది అంటారు. సాఫ్ట్వేర్లో ఉన్నాను కదా అంటారు. సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ సర్వీసెస్ ఉంటాయి.
అంటే ఆ సాఫ్ట్వేర్ని ప్రొటెక్ట్ చేసేటువంటిది ఉంటుంది. ఎనీథింగ్ ప్రొటెక్ట్ చేసేటువంటి రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మీకు ధనయోగం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 2వ అధిపతి 2లో ఉంటాయి కనుక. ఇదే 2వ అధిపతి 3లో ఉన్నాడు అనుకోండి, 3 ఈజ్ మీడియేటింగ్. కుజుడు భూములకు కారకుడు కాబట్టి మీడియేటింగ్ ద్వారా, మధ్యవర్తిత్వం ద్వారా, రియల్ ఎస్టేట్ ద్వారా ధనయోగాన్ని ఇస్తాడు. మరలా 4లో ఉన్నాడు ఉదాహరణకి. ఇక్కడ ఏమిటంటే సహజంగానే ఇక్కడ కుజుడికి 4వ స్థానం చూసుకున్నట్లయితే అది ఉచ్చస్థానం అవుతుంది. ఉచ్చస్థానం అయినప్పుడు ఇక్కడ కూడా ఏం చేస్తాడంటే భూముల మూలంగా, ల్యాండ్స్ మూలంగా, ఫ్యాక్టరీస్ మూలంగా, ఏదైనా అగ్ని సంబంధించిన ఫైరీ రిలేటెడ్ బ్యాటరీస్ ఉంటాయి, ఇట్లాంటి వాటి మూలంగా చాలామంది అంటుంటారు ఏమంటే నేను ఎందులోకి వెళ్తే బాగుంటుంది, బికాజ్ ఆఫ్ ధనాధిపతి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే దీంతో పాటు ఇంకా మిగతా వేరేవి ఎంత బలంగా ఉన్నాయి మీ పర్సనల్ చార్ట్లో ధనాధిపతితో ఏదైనా ప్లానెట్ కంజంక్షన్ అయ్యి ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ వీటి మూలంగా ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ రంగ సంబంధంగా ఇస్తాడు, ఎందుకంటే 2వ అధిపతి 4లో ఉన్నాడు కాబట్టి. 2 అంటే ధనము, 4 అంటే రియల్ ఎస్టేటు, భూములు, వీటికి సంబంధించింది కాబట్టి ఫ్యాక్టరీలు ఇట్లాంటి వాటికి. కాబట్టి అదే ధనాధిపతి 5మంలో ఉన్నాడు అనుకోండి కాసేపు, అప్పుడేం జరుగుతుందంటే ఈ భూములకు సంబంధించిన విషయమే ప్లానింగ్ రూపంలో ఇస్తుంది. అంటే అట్లాగా ఒక భూమి ఉంది, ఒక భూమి మీద రకరకాల వ్యక్తులు రకరకాల మార్గాల ద్వారా వాళ్ళ యొక్క ఉపాధి కల్పించుకుంటారు. ఎలాగా అంటే ఒక రైతు పండించితే ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి దాన్ని కొనుగోలు చేసి అమ్మడం ద్వారా పొందుతాడు. ఒక ప్లానరు ఆ రియల్ ఎస్టేట్లో ఏ బిట్ని ఎలా ప్లాన్ చేయాలో దాని మీద ఉంటుంది. లేదా ఒక ఆర్కిటెక్ట్ అదే భూమి మీద ఇల్లు కట్టినప్పుడు లోపల ఇంటీరియర్ డిజైనింగ్స్ ఎట్లా చేయాలని ఉంటుంది. ఒక మేస్త్రి ఇల్లు కట్టి డబ్బులు సంపాదించుకుంటారు. అంటే ఏమిటి, భూమి మీద సౌకర్యం కోసం భూమి ద్వారా వచ్చే ధనం ఏదైతే ఉందో వీళ్ళందరికీ కూడా ఇది 5మంలో ఉన్నప్పుడు ప్లానింగ్ ద్వారా ధనయోగాన్ని ఇస్తుంది. మరి అదే 6వ స్థానంలో ఉన్నాడు ఉదాహరణకి, అది జలరాశి, దిస్వభావ రాశి కుజుడికి. ఇక్కడ ఉన్న ప్రదేశంలో ఉంటే మీరు రాణించరు, ఎక్కువగా తిరుగుతుండాలి. అంటే మనం లగ్నంలో చెప్పుకున్నట్టుగా విదేశాలకు వెళ్ళాల్సిన పని లేదు ఇక్కడ, కీప్ ఆన్ చేంజింగ్. అదేవిధంగా మనకి మీనరాశి అనేటువంటిది ఏదైతే ఉందో ఈ కుజుడిలు అక్కడ ఉన్నప్పుడు సర్వసాధారణంగా వీళ్ళు టూరిజం డిపార్ట్మెంట్స్ లేనట్లయితే ఎక్కువ తిరగడము, ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన, క్లాత్ రిలేటెడ్ సంబంధించిన, ట్రావెలింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా కూడా ధనయోగం వస్తుంది. ట్రాన్స్పోర్టింగ్ రిలేటింగ్ అంటే ఏంటి, ఇక్కడంతా కూడా తిరగడము, ఆధ్యాత్మికత, టీచింగ్ రిలేటెడ్, ఎందుకంటే గురురాశులు కదండి, టీచింగ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటి మూలంగా ఇస్తాడు ఇక్కడ. అలాగే ఇదే కుజుడు 7మంలో ఉంటాడు, మేషరాశిలో ఫైరీ సైన్లో ఉంటాడు. అలాంటప్పుడు సర్వసాధారణంగా 7మం అనేది భార్య. ఇక్కడ ఏమవుతుందంటే ఏ గ్రహమైనా సరే ఒక దగ్గర ఉన్నప్పుడు అది ఒక మంచిని ఒక ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. ఎలాగంటే చెప్తాను చూడండి. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు, స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళి టీచర్ చెప్పింది కనుక యాజ్ ఇట్ ఈజ్గా అబ్బాయి నేర్చుకొని చక్కగా మెరిట్ పొందుతూ అదే టీచర్తో మంచి పొందుతాడు. అదే స్కూల్కి వెళ్ళిన టీచర్ ఈ అబ్బాయి నేర్చుకోకుండా ఉంటే కనుక ఓ దెబ్బ కూడా పడుతుంది ఒక్కోసారి. అంటే ఏమిటి, ఇక్కడ టీచరు చెడ్డదని కాదు, స్కూల్ చెడ్డదని కాదు, వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు చేసినటువంటి కర్మ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఈ ధనాధిపతి 7మంలో ఓన్ హౌస్లో ఉన్నాడు, ఉన్నప్పుడు సర్వసాధారణంగా భార్య విషయంలో ఏమవుతుందంటే జీవిత భాగస్వామి కొంచెం ఫైరీ నేచర్ ఉన్నటువంటి జీవిత భాగస్వామి వస్తుంది. ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఉన్న జీవిత భాగస్వామిని ఇస్తాడు ఇక్కడ. అయితే దీనికి కొలమానం మళ్ళీ శుక్రుడిని కూడా తీసుకోవాలి, బికాజ్ ఆఫ్ వీనస్ ఇస్ ఎ కార్క్ ఆఫ్ భార్య అండ్ జీవితము. అదే పురుషుడికైతే కుజుడిని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవచ్చు, ప్లస్ జూపిటర్ని కూడా తీసుకోవాలి. ఇలా ఎప్పుడైతే ఇక్కడ ఉందో 7మంలో ఉందో జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా వీళ్ళ లైఫ్లో ధనయోగం ఏర్పడుతుంది. కాకపోతే నేను మీకు మొదట్లో చెప్పాను ఏమిటది అంటే లగ్నంలో ఉన్న 7మంలో ఉన్న మీకు ధనయోగం అనేది ఇక్కడ కాకుండా బయట దేశాలకు వెళ్తే ఇంకా బాగుంటుంది అని. ఇక అదేవిధంగా 8మంలో ఉన్నాడు మీకు ధనాధిపతి వెళ్ళి అప్పుడు ఇచ్చే రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా కాస్త ఈ అష్టమం ఏదైతే ఉందో అక్కడ ఉన్న నక్షత్రాలు అంటే వృషభ రాశిలోకి వెళ్తాడు. అష్టమం అంటే అక్కడ చంద్ర రవి నక్షత్రాలు ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే, ఎందుకంటే అక్కడ కృత్తికా రోహిణి నక్షత్రాలు ఉంటాయి. కాబట్టి కృత్తికా రోహిణి నక్షత్రాలు రెండూ కూడా
ఇది గవర్నమెంట్ యోగాన్ని ఇచ్చేటువంటి నక్షత్రాలు అవుతాయి. కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లోకి వెళ్ళే ఛాన్సెస్ అధికంగా ఉంటుంది. అందులో ఫైనాన్స్ రంగాలు, బ్యాంకింగ్ రంగాలు, ఎందుకంటే శుక్రరాశి కాబట్టి. సో ఫైనాన్స్, బ్యాంకింగ్, గవర్నమెంట్ ఈ వీటిల్లోకి లేదా అందులో సెక్యూరిటీ సర్వీసెస్లో, ఎందుకంటే సహజత్వాన్ని కోల్పోదది. ఆ కుజుడు సహజత్వాన్ని ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అదే 9లో ఉన్నాడండి, శత్రుక్షేత్రం కదండి ఏమిటి అని చెప్పి చాలామంది ఇదవుతూ ఉంటారు. కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ కూడా మీకు భూ సంబంధించిన, ఎందుకంటే ఇది బుధుడు యొక్క రాశి కాబట్టి బుధుడు కూడా భూములకు కారకుడు కొంత అవుతాడు కాబట్టి మీడియేటింగ్ భూ సంబంధించిన వాటిలో అవుతుంది. అదే దశమంలో ఉన్నాడు ఇదే కుజుడు వెళ్ళి, అంటే కర్కాటకంలో కూర్చున్నాడు తులా లగ్నానికి. అప్పుడు ఇచ్చే ఫలితం ఏమిటి అంటే ఇక్కడ నీచపడతాడండి మెయిన్గా. సో నీచపడ్డప్పుడు సర్వసాధారణంగా ఫస్ట్ హాఫ్లో కెరియర్ సంబంధించిన విషయంలో, ఎందుకంటే 10th హౌస్ ఈజ్ కెరియర్, సెకండ్ లార్డ్ ఈజ్ మనీ. సో కెరియర్ సంబంధించిన విషయంలో అక్కడ మళ్ళీ నీచభంగ రాజయోగం జరిగితే వేరు. కానీ నీచభంగ రాజయోగం కనుక జరగలేదు అంటే ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడి దాని తర్వాత టీచింగ్ రిలేటెడ్ వాటిల్లోకి వెళ్ళడం ద్వారా యోగిస్తుంది. అయితే ఇక్కడ కెరియర్ సంబంధించిన విషయంలో ఇంకా బాగా రాణించాలి వీళ్ళు అంటే అప్పుడు వీళ్ళు కందులు దానంగా ఇవ్వడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చేస్తుండాలి. ఒక్కొక్కసారి నీచభంగ రాజయోగం జరుగుతుంది. అలాంటప్పుడు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అంటే నీచభంగ రాజయోగం అంటే ఆ ప్లానెట్ ఇంకొక నీచ గ్రహంతో చూడడం, లేదా ఉచ్చ గ్రహంతో చూడడం, లేదా స్వక్షేత్ర గ్రహంతో కలిసి ఉండడం చూడడం జరగాలి. అలా జరిగినప్పుడు మహాద్భుతమైనటువంటి యోగం పడుతుంది వారికి. అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే చూసుకున్నట్లయితే వెరీ క్లియర్ ఇక్కడ జరిగేటువంటి ఫలితాల్లో ఇక్కడ చూడండి, ఇది వెరీ క్లియర్గా ఈ జాతకుడికి ఎంత వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి చేసుకుంటూ ఉంటే నీచభంగ రాజయోగం జరిగినప్పుడు అంత అద్భుతంగా వీళ్ళకి గ్రోత్ ఉంటుంది. అదే లాభంలో ఉన్నాడు ఈ యొక్క కుజుడు. అప్పుడు ఏమవుతుందంటే అది పంచమాన్ని చూస్తుంది కాబట్టి సంతానం కలిగినప్పటి నుంచి వీళ్ళకి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలామంది తెలియక ఏం చేస్తారంటే వివాహం చేసుకున్నామండి, కాకపోతే ఇప్పుడే మేము సంతానం ప్లాన్ చేసుకోదలుచుకోలేదు అంటుంటారు. కానీ నేను అనేది ఏంటంటే వీళ్ళకి న్యాచురల్ 5th హౌస్లో వెళ్ళి కుజుడు కూర్చున్నాడు కాబట్టి 5th హౌస్ అనేటువంటి సంతాన కారకుడు కాబట్టి సంతానం కలిగినప్పటి నుంచి వాళ్ళకి గ్రోత్ అనేటువంటి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఇస్తుంది. అలానే నెగిటివ్ తీసుకొని మరి ఇలా అయితే ఇవ్వదా అండి, అలా అయితే ఇవ్వదా అండి సంతానం కలిగినప్పటి నుంచి అనకండి. ఎందుకంటే ఎప్పుడు సంతానమే మహాభాగ్యం. సంతానం కలిగింది అంటే సంతానం లేని వాళ్ళని చూస్తే మనకి బాధ కలుగుతుంది, అమ్మో సంతానం ఎంత గొప్ప విషయం అని. కాబట్టి ఈ కాంబినేషన్ వాళ్ళకి తులాలగ్నం వాళ్ళకి న్యాచురల్ 5th హౌస్ సింహరాశిలో కుజుడు ఉన్నప్పుడు సంతానం ద్వారా ధనయోగాన్ని ఇస్తుంది. అదే 12లో ఉన్నాడు ఉదాహరణకి, అంటే కన్యారాశిలో వెళ్ళి కూర్చున్నాడు తులాలగ్నానికి, అప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ కూడా ఇట్స్ వెరీ క్లియర్. ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఉండాలనుకుంటే కుదరదు. ఎంత సంచారం జరుగుతుంది అంటే కూర్చొని చేసే పని కంటే కూడా తిరిగి చేసే వర్క్స్ ద్వారా వీళ్ళు ఫైనాన్షియల్గా ఎదుగుతారు. సో ఫైనల్లీ మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే ఖచ్చితంగా ధనయోగం అనేటువంటిది పెరుగుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇవి కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని విధి విధానాలు పెట్టుకొని ఉపాసన చేయాలి. ఏమిటది అంటే పాయింట్ నెంబర్ 1, మీ యొక్క ఉపాసన ఏదైతే ఉందో రెగ్యులర్గా చేయండి. గుర్తుపెట్టుకోండి, రోజు చేయాలి. రెండవది, రోజు చేస్తూ కూడా ఎక్కడా కూడా మనం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అరగంట పూజ చేసాం, మిగతా సమయం అంతా మనం ఏం ఆలోచిస్తుంటారంటే మనం అంటే ఇన్ సెన్స్ ఎందుకు ఫలితాలు రావట్లేదు అనే దీని మీద మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి నేను ఇది చేస్తున్నాను, వస్తుందో రాదో, రాదేమో, రాకపోతే ఏం చేయాలి, ఒకవేళ దీంతో రాకపోతే ఇంకోది ఏదైనా చేయాలా అని దీని మీద ఉంటారు. అది ఒక రకంగా భగవంతుడు కనుక మీకు మనసులో మైండ్లో ఆలోచన కలిగించి అదే పరమేశ్వరుడు ఇంకొక రూపంలో ఉన్న దానికి తీసుకెళ్తాడు, అది వేరు. అది మీకు యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. అది అలాంటప్పుడు మీరు మీ ప్రమేయం లేకుండా జరిగేవి కొన్ని ఉంటాయి. అంటే ఉదాహరణకి మీరు శివాలయానికో వెళ్తున్నారు, ఒక పని అవ్వాలనుకుంటున్నారు, కొంచెం ఎక్కువ ముందుకు వెనక్కి అవుతున్నారు. అనుకోకుండా ఒకరోజు
ఒక కళ వస్తుంది, ఉదాహరణకి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినట్టుగా. అంటే ఏంటి, భగవంతుడు నీకు ఈ ఎనర్జీ కావాలి, ఈ ఎనర్జీ ఉంటే నువ్వు సక్సెస్ అవుతావని చూపించడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు అదే ఈశ్వరుడు నరసింహస్వామి అవతారంలో ఉన్నాడు అని చెప్పి భావించి ఆ ఆలయానికి వెళ్ళడం వల్ల కూడా మీకు పని జరుగుతుంటుంది. ఒక్కోసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఒకటే ఈశ్వరుడు అన్ని రూపాల్లో ఉన్నాడనే స్పృహతో చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే శుచి, శుభ్రత, కొన్ని శౌచము అంటారు, కొన్ని శౌచ సంబంధించినవి పాటించాలి. ఎందుకంటే మనం ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నాం, ఉదాహరణకి 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళాం, మళ్ళీ కిలోమీటర్ వెనక్కి వచ్చాం, మళ్ళీ ముందుకు వెళ్ళాం, మళ్ళీ వెనక్కి వస్తున్నాం. ఎప్పుడు చేరుకుంటామని మనం గమ్యాన్ని 2 అడుగులు ముందుకేసి 2 అడుగులు వెనక్కేస్తే మనం ఒక రూమ్ దాటలేం, అంటే ఒక కొంత డిస్టెన్స్ మనం దాటలేం. అలాగే ఏమవుతుందంటే చాలామంది చేసే మిస్టేక్ కంటిన్యూస్గా చేయకపోవడం ఒక ఎత్తు అయితే, రెండవది ఈ పాటించాల్సిన నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది. ఎటువంటి నియమ నిబంధనలు ఎటువంటివి అంటే, ఇంట్లో స్త్రీలు బయట చేరినప్పుడు ఇంట్లో వంటగదికి ఇట్లాంటి వాటికి దూరంగా పెట్టి ఇంట్లో పురుషుడు చేయాలి. ఇది పాటించట్లేదు చాలామంది. దీనివల్ల కూడా మీరు చేసే పూజలు ఫలించట్లేదు ఒకటి. రెండవది, చాలామంది టాయిలెట్ పోసిన తర్వాత కూడా కాళ్ళు కడుక్కోకుండా తిరుగుతుంటారు. అది చాలా పెద్ద మిస్టేక్ అండి, చాలామందికి తెలియదు ఆ విషయం. అదేంటండి, దానివల్ల కూడా ఇబ్బంది ఉంటుందా అంటే అశౌచము అంటారు దాన్ని శాస్త్రంలో. అదేంటి, దానివల్ల మీ యొక్క పుణ్యం ఏదైతే ఉందో, మీరు పూజ చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ ఫలితం రావాల్సింది తగ్గిపోతుంది. మూడోది ఏంటంటే, ఒక పూజ చేసినప్పుడు, పూజ అంటే పూర్వజన్మ వైభవాన్ని ఏ కర్మ అయితే జనింపజేయుచుందో దాని పేరు పూజ. ఒక పూజ చేసినప్పుడు కేవలం పూజ గదిలో ఉన్నప్పుడు చాలామంది మేజర్ మిస్టేక్, పూజ గదిలో కూర్చుంటారు, పెద్ద పెద్ద కేకలేస్తుంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద, ఏమైంది, అదేమైంది, ఇదేమైంది, తొందర తీసుకురాను, అలా కేకలేసే చేసే పూజ ఫలితం రాకపోగా ఇంకా ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. మరొకటి ఏంటంటే, మీకు ఏదైనా ఒక మంత్రం తీసుకున్నారు, ఏదైనా ఒక సాధన చేస్తున్నారు, ఫలితం దగ్గర దాకా వచ్చి వెనక్కి అవుతుంది అంటే దగ్గర దాకా తీసుకెళ్ళగలిగింది ఆ మంత్రం, అక్కడ వరకు ఆగుతుంది అంటే ఇంకా దానికి ఎనర్జీ కావాలని మీరు అర్థం చేసుకొని ఏదైనా ఒక మంత్రాన్ని మీరు ఉదాహరణకు 20 నిమిషాలు 30 నిమిషాలు చదువుతున్నారు అనుకుందాం, ఏ గురువుల దగ్గర పొందినటువంటిది, దాన్ని మీరు ఇంకొంచెం డోస్ పెంచాలని అర్థము. అంటే దగ్గర దాకా వెళ్తుందండి, కానీ అక్కడి నుంచి మరలా ఇంకొంచెం ముందుకు వెళ్ళట్లేదు, కదలట్లేదు అంటూ ఉంటారు. అంటే ఒక కస్టమర్ వస్తున్నాడు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నాడు అనుకుందాం, కస్టమరు కొత్త పరిచయాలు అవుతున్నాయి, సైట్ విజిటింగ్ జరుగుతుంది, ఇంకేముంది అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నాడు, ఆఖరికి అడ్వాన్స్ ఇచ్చే స్టేజ్ వరకు వచ్చేసి ఇదిగో ఇప్పుడు వచ్చి తీసుకోండి అంటున్నాడు, ఇదిగో పేటీఎం చేసేస్తున్నా అంటున్నారు, కానీ ఆఖరి సెకండ్లో తారుమారు అయిపోతున్నాయి. లేకపోతే మమ్మల్ని అక్కడికి రమ్మన్నాడు, తీరా వెళ్ళిన తర్వాత ఆఖరి సెకండ్లో ఇది అవుతుందండి. అంటే దాని అర్థం ఏమిటంటే, మీరు చేసేటువంటి సాధన అక్కడ వరకు వెళ్ళి ఆగేటువంటి సాధనే ఉంది. అంటే ఎలా అంటే, చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాలి, కిలోమీటర్కి 10 కిలోమీటర్ లీటర్కి 10 కిలోమీటర్లు ఇస్తుంది పెట్రోల్, ఒక కార్ అనుకుందాం. 100 కిలోమీటర్లు వెళ్ళాలన్నప్పుడు 10 లీటర్లు ఉండాలి అందులో, మీకు అందులో 9 లీటర్లే వేశారు. అంటే 90 కిలోమీటర్ల వరకు వెళ్ళి ఇంకో 10 కిలోమీటర్లు ఉందనగా ఎలా అయితే కారు ఆగిపోతుందో ఇంధనం లేకపోతే, అదేవిధంగా మనం చేసే సాధనలో కూడా మన యొక్క సాధనా బలం కొంచెం తక్కువ ఉండడం వల్ల అక్కడ వరకు వెళ్ళి పని ఆగిపోతుంది. ఇది గుర్తుపెట్టుకుని అప్పుడు సాధన పెంచాలని అర్థం చేసుకోండి. అదేవిధంగా సాధనతో పాటు గోసేవ చేయడం పెంచాలి, తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరించడం, పేదవారికి బయట ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఈ కష్టాల్లో ఉంటారో వాళ్ళకి ఏదో సహాయం చేయడం, ఇవన్నీ చేస్తుండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించండి, వీటితో పాటు పర్టికులర్గా చూసుకోండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పితృదేవతలు అంటారు. పితృదేవత ఆరాధన చాలా ముఖ్యం. అందులోనే ఇప్పుడు మీనరాశిలో రాహు యొక్క సంచారం, అంటే గురు రాశిలో రాహు యొక్క సంచారం మరింత ఎక్కువగా చేయాలి. ఈ మీనరాశిలో రాహు ఉన్నప్పుడు ముఖ్యంగా పితృదేవత ఆరాధన, దుర్గా ఆరాధన మీరు ఎంత చేస్తే, మీరు చేసే పూజకి పితృదేవత ఆరాధన కనుక కనెక్ట్ అవ్వకపోతే కూడా పనులవు. ఎలా అయితే మనకి చూడండి, నెగిటివ్ పాజిటివ్ ఇవి ఉంటాయి, ఏది మన కరెంట్ ఫ్లో అవ్వాలంటే కూడా నెగిటివ్ ఫేస్ పాజిటివ్ ఫేస్ అంటారు. ఆ రెండు కనెక్ట్ అయితేనే మనకు పవర్ ఎలా అయితే వస్తుందో, బల్బ్ ఎలా అయితే వెలుగుతుందో, ఒక ఎలక్ట్రానిక్ వస్తువు ఎలా అయితే యాక్టివేట్ అవుతుందో, అదేవిధంగా
అది ఎలా పనిచేస్తుందో మన లైఫ్లో కూడా దేవత పితృదేవత ఇద్దరు అనుగ్రహం ఉండాలి. అప్పుడే మన లైఫ్స్ అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇది మీరు తెలుసుకొని చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక విషయం చెప్పి నేను మీకు ముగిస్తాను. ఇందులో చాలామందికి రాశి కానీ నక్షత్రం కానీ లగ్నం కానీ తెలియదు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోండి. రెండవది ఏమిటి అంటే నిత్యము అమావాస్య సమయంలో, అంటే ఏమీ తెలియదండి కానీ నా జీవితం బాగుపడాలి అనుకునేటువంటి వారి కోసం సూర్య నమస్కారాలు అమావాస్య సమయంలో ప్రత్యేకంగా మీరు మన స్వయం పాకం ఇవ్వడం, అంటే బియ్యము 2 రకాల కూరగాయలు 2 రకాల పప్పులు చింతపండు ఉప్పు ఇటువంటి పదార్థాలు ఇవ్వడము. మరియు మూడవది ఏమిటంటే నిత్యము గోసేవ చేసుకోవడం చేయండి. విష్ణు లలితా సహస్రనామాలు వినండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని స్కందుడిని దర్శించుకోండి. చూసి మీ లైఫ్ మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఏది ఎలా ఉన్నా ఎటువంటి వాస్తు ఇంట్లో ఉంటున్నా, అంటే ఒక్కోసారి వాస్తు బాగోపోయినా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. ఒక్కోసారి అక్కడి నుంచి బయటపడలేరు, ఒక మంచి ఇంట్లోకి వెళ్దామంటే వెళ్ళలేరు. అలా ఉన్నా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారు ఆ యొక్క భగవత్ స్వరూపం శక్తి ఏదైతుందో మిమ్మల్ని బయటపడేస్తుంది. శ్రీమాత్రే నమః.